హలో అందరికీ, నేను మీ గీతు మచ్చా. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి క్లీనింగ్ అనమాట. ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో అందరూ క్లీన్ చేస్తూ ఉంటారు కదా. ఉమెన్స్కి పెద్ద టాస్క్ అనమాట ఇప్పుడు ఫెస్టివల్స్ రావడం. సో ఫెస్టివల్స్కి నేను ఎట్లా క్లీన్ చేసుకుంటాను అనేసి వీడియో అండ్ నా మార్నింగ్ రొటీన్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంది. అండ్ నేను కొత్తగా ఇప్పుడు కుకింగ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో అక్కడ గ్యాస్ దగ్గర మొత్తం ఆయిల్గా పడుతుంది. సో దానికి కూడా బ్యాక్గ్రౌండ్ది స్టిక్కర్ వేద్దామని ప్లాన్ చేసుకున్నాను. సో ఆ విషయాలన్నీ నేను వీడియోలో చూపిస్తాను. ఎలా ఉందో లాస్ట్లో అయితే నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మార్నింగ్ లేవగానే యాజ్ టీజ్గా ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ బియ్యం కడిగేస్తున్నాను. ఓన్లీ సండేస్ మాత్రమే నేను ఫస్ట్ టిఫిన్ చేస్తాను. లేదు అంటే మిగతా టైంలో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి ఫస్ట్ అయితే నేను రైస్ అండ్ కర్రీ చేశాకే మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను. అప్పుడప్పుడు ఇంటి ముందు ముగ్గు కూడా వేయను. ఫస్ట్ వంట అయ్యాకే ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టాను. ఆ తర్వాత కర్రీ వచ్చేసి ఇవాళ టమాటా చట్నీ చేస్తున్నాను. అదే రైస్లోకి అవుతుంది. అలాగే ఇవాళ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీలోకి కూడా సెట్ అవుతుంది అనేసి కాంబినేషన్కి సరిపోతుంది అనేసి నేను టమాటా చట్నీ అయితే చేస్తున్నాను. ఇక్కడ నైట్ అయితే గ్యాస్ అయితే క్లీన్ చేశాను. కొద్దిగా డస్ట్ పడితే నేను టిష్యూ పేపర్తో అయితే తుడిచేశాను. ఆ తర్వాత రైస్ పెట్టాక గిన్నెలు కూడా తోమేసుకుంటున్నాను. నేను నార్మల్గా నైట్ మొత్తం నైటే తోమేస్తాను. ఆ తర్వాత మేము లాస్ట్లో తింటాం కదా, తిన్నవి మాత్రమే ఉండిపోతాయి. సో అలా కొన్ని ఉంటే వాటిని కూడా తోమేసి ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పాలైతే నైట్ ఉంటే వేడి చేస్తున్నాను. ఇక్కడ అప్పుడప్పుడు పాలు లేకపోతే పాల ప్యాకెట్ తీసుకొస్తాను. అప్పుడప్పుడు కొన్ని మిగిలితే నైట్వి. సో వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ వేడి చేస్తాను. సో ఇక్కడైతే చట్నీ అయిపోయింది, పక్కన పెట్టేస్తాను. పోపు పెట్టేసి తర్వాత ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా బాబుకును నాకు. సో అందరూ ఇడ్లీలు సాఫ్ట్గా రావాలి అంటే మెంతులు వేయాలి, రైస్ వేసుకోవాలి, లేకపోతే అటుకులు వేసుకోవాలి, ఇలా చాలా చెప్తుంటారు టిప్స్. అవేమి కాదు, అవేమి వేయకున్నా కూడా చాలా ఫ్లఫీగా వస్తాయి అండ్ సాఫ్ట్గా వస్తాయి. అది ఎలా అంటే మనకు వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి. మనం పిండి పట్టేటప్పుడు కూడా మినపప్పు అసలు వాటర్ లేకుండా పడతారు మెత్తగా, అస్సలు అలా పట్టకూడదు. వాటర్ వేసుకొని సాఫ్ట్గా పట్టుకోవాలి. అండ్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో మనకి ఇడ్లీ బ్యాటర్ కూడా దానికంటే కొద్దిగా థిక్గా ఉంటేనే మనకు ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. మార్నింగ్ వాటర్ అయితే హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. అలాగే టిఫిన్ అయ్యాక ఏబీసీ జ్యూస్ కూడా తాగేశాను. బట్ అవి డైలీ రొటీనే కదా, మళ్ళీ దీంట్లో ఇంక్లూడ్ చేయడం ఎందుకు, లెంతీ అయిపోతుంది అనేసి నేనైతే వీడియో తీయలేదు. ఆ తర్వాత మా బాబు తినేసి పడుకున్నాక నేను ఈ వర్క్ అనేది స్టార్ట్ చేశాను, క్లీనింగ్ అనేది. ఎందుకంటే డస్ట్ వస్తే మళ్ళీ వాళ్ళకు జలుబు అలాంటివి వస్తాయి కదా. సో మా బాబు పడుకున్నాక వీటిని అయితే నేను స్టార్ట్ చేశాను. సో దీన్ని అయితే మీషోలో తీసుకున్నాను స్టిక్కర్. మనం వాల్కి అయినా లేకపోతే టేబుల్స్కి అయినా దేనికైనా ఇలా స్టిక్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇది మీషోలో తీసుకున్నాను. నేనైతే ఇలా నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వస్తే చాలు అనుకున్నాను. సో నాకు కరెక్ట్ అలాగే వచ్చింది. అండ్ నేను వీడియోస్ తీస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ అసలు బాగోట్లేదు వీడియోస్కు. సో అందుకని నేను ఈ స్టిక్కర్ అనేది వేశాను. సో అంతా వేయడానికైతే మనకు 3-4 షీట్స్ కావాలి. సో ఇక్కడికైతే సరిపోతుంది. ఓన్లీ ఇటు వరకే వీడియోస్ వస్తాయి అండ్ చూడడానికి ఓకే అన్నట్టుగా నేనైతే ఇటు వరకే వేసుకున్నాను. చూద్దాం, మేబీ వేసుకుంటే ఫ్యూచర్లో ఇక్కడే ఉంటే పైన కూడా వేసేస్తాను. సో ఇదనమాట. తర్వాత పక్కన ఉన్న నేను అవి ఉప్పు కారం అలాంటివి ఉంటాయి కదా డబ్బాలు, పోపు డబ్బాలు, అండ్ కింద నేను చిన్నగా గిన్నెలు అయితే సెట్ చేసుకున్నాను. వాటిని కూడా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను. అండ్ గ్యాస్ అంతా క్లీన్ చేసేసాను అనమాట, స్టవ్. సో నేనైతే నా దగ్గర ఉన్న వాటినే నేను యూటిలైజ్ చేసుకుంటాను. ఎక్కువ నేనైతే పర్చేస్ చేయను, ఎందుకంటే మేము ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాము ఇక్కడికి అక్కడికి తిరిగేదే కాబట్టి ఎక్కువ పర్చేస్ చేసి మళ్ళీ వాటిని అటు ఇటు ట్రాన్స్పోర్ట్కి చాలా ఇబ్బంది అవుతుంది. సో నాకు ఎంతలో ఉంటే అంతలోనే సర్దుకుంటూ ఉంటున్నాను. సో మేము వచ్చేటప్పుడు కూడా బోళ్ళు అలాంటివి ఎక్కువ ఏం తీసుకురాలేదు. సో మొన్ననైతే నేను బట్టలు కూడా సర్దేశాను, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంది. సో ముగ్గు వేస్తే బాగుందో వేయకుంటే బాగుందో కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ నా క్లీనింగ్ అయితే అయిపోవచ్చింది. మీ క్లీనింగ్ ఎంతవరకు వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.